ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను సిట్ విచారిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల నివాసాలను కార్యకర్తలు ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు భద్రత పెంచారు. ఆయా మార్గాల్లో నిఘా ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య 24 సంవత్సరాలు అంత్యక్రియల్లో ప్రభుత్వ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సిపి సాయి చైతన్యలు పాడెమోశారు. సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. గెలుపోటములు సర్వసాధారణమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ప్రమోద్ కుమార్ స్మారక టెన్నిస్ బాల్ T10 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆదివారం మాట్లాడారు. ప్రతి ఒక్కరూ క్రీడాకారులు టీం వర్క్ తో ముందుకెళ్తే విజయం తప్పకుండా సాధించవచ్చని సూచించారు. సీటు విచారణ అనంతరం పార్టీ కీలక నేతలతో భేటీ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తర్వాత బయటకొచ్చి కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. నందినగర్లోని ఆయన నివాసానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయమే చేరుకున్న వారిని పోలీసులు బీఆర్ఎస్ భవన్ వద్దే అడ్డుకున్నారు. ఓ దశలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రైతులకు రోజువారీ పనులు చేసుకునే వారికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.